బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ విడుదల వ్యవహారం హై డ్రామా తలపిస్తోంది. చెంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. చెంచల్గూడ జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ బెయిల్ ఆర్డర్ కాపీల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఆ కాపీలు ఆన్లైన్లో అప్లోడ్ కాలేదు. దీంతో జైలు అధికారులు ఆయన విడుదల చేయడం లేదు. ఇటు జైలు దగ్గరకు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు చేరుకోగా జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. చెంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, చెంచల్గూడ జైలు నుంచి నటుడు అల్లు అర్జున్ విడుదల సంబంధించి కూడా మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక జడ్జి నుంచి అటు సంబంధించిన ఆర్డర్ కాపీస్ ఇంకా ఇటు జైలు సిబ్బందికి అందకపోవడంతో కూడా అందుకు సంబంధించి కూడా కొంత జాప్యం జరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఎందుకంటే సుమారుగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఇటు అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు ఒక కాపీని తీసుకోవడం జరిగింది. కాపీకి సంబంధించి కూడా ఎలాంటి సీళ్లు కావచ్చు, జడ్జి సంతకం లేకపోవడంతో కూడా దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. నేరుగా జైలు సిబ్బందికి సంబంధించిన వస్తే మాత్రం కూడా ఆయన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని గంటల నుంచి కూడా ఇటు అభిమానులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇంకా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో కూడా మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టుకైతే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు సాయంత్రం 5 గంటల తర్వాత నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడం వెంటనే మరొక హాఫ్ అన్ అవర్ లో కూడా ఇటు హైకోర్టు అటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో 7-8 గంటల లోపల కూడా అల్లు అర్జున్ విడుదల అవుతారంటూ కూడా అందరూ భావించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అనూహ్యంగా ఒక్కసారిగా ఇంకా కోర్టు నుంచి కూడా ఎలాంటి ప్రొసీజర్స్ మధ్యంతర బెయిల్కి సంబంధించిన కాపీస్ కూడా ఇటు జైలు ఉన్నతాధికారులకు ఇంకా చేరకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే ఇంకా ఆలస్యం జరుగుతున్నట్టు తెలిసింది. కొద్ది గంటల క్రితమే ఇటు అల్లు అర్జున్ సంబంధించిన ఏదైతే షూరిటీ బెయిల్కి సంబంధించి కూడా 50,000 పూచికత్తుకు సంబంధించిన సమర్పించాలంటూ కూడా అప్పటికే ఇటు అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు కూడా కొన్ని గంటల క్రితమే ఇటు నాంపల్లి నుంచి కూడా ఇటు చెంచల్గూడ జైలుకు చేరుకున్న నేపథ్యంలో ఇంక సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్డర్ కాపీ అప్లోడ్ కాకపోవడంతో ఆన్లైన్లో దానికోసం వెయిట్ చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు, అభిమానులంతా కూడా అల్లు అర్జున్ రాక కోసం ఎదురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఎలాంటి అవాంఛనీయ చర్యలు చోటు చేసుకుంటా అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పడుతున్న దృశ్యాలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బలరాం, కిరణ్, అంటే బెయిల్ కాపీ అందుకున్నాక చెంచల్గూడ జైల్లో ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది? ఆ ప్రాసెస్ అంతా పూర్తి అవ్వాలంటే ఇంకా ఎంత సమయం పట్టే ఛాన్సెస్ ఉంటుంది? మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే లేట్ నైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా? ప్రస్తుతానికి ఎందుకంటే ఇప్పటికే ఈ ఆర్డర్ కాపీ సంబంధించి మధ్యంతర బెయిల్కి సంబంధించి హైకోర్టు నుంచి జడ్జి నుంచి కూడా ఆన్లైన్లో ఆర్డర్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ప్రాసెస్ చేయడానికి మరొక అర్ధగంట సమయం పట్టే కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 11 దాటే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇంకా హైకోర్టులోనే ఆర్డర్ కాపీ సంబంధించి అప్లోడ్ సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్నట్టుగా మనకి ప్రాథమిక సమాచారం అందుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి జైలు ఉన్నతాధికారులకు మెయిల్ రావాల్సి ఉంటుంది. తర్వాత దానికి సంబంధించి ధృవీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇప్పటికే అల్లు అర్జున్ తరపున సంబంధించిన ఎవరైతే న్యాయవాదులు పూచికత్తు మీద ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి కొంత పేపర్ వర్క్ చేయాలంటూ కూడా మరొక హాఫ్ అన్ అవర్ పట్టే అవకాశం నేపథ్యంలో కూడా గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. 11:30 తర్వాత కూడా ఆయన బయటకు వచ్చే అవకాశం అయితే కొంత కనిపిస్తున్నాయి. కానీ కొంత ఇంకా గందరగోళం కొనసాగుతుండడం, ఎందుకంటే ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు ఒక ఆర్డర్ కాపీ సంబంధించి కూడా తీసుకొని హుటాహుటిన చెంచల్గూడ వద్దకు వచ్చారు. కానీ దానికి సంబంధించి కూడా కొంత ఎలాంటి సీల్ లేకపోవడం, సంతకాలు లేకపోవడంతో కూడా తమకు ఆన్లైన్లో ఆర్డర్ కాపీ సంబంధించి మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా ఆన్లైన్లో అప్లోడ్ అయితే మాత్రమే రిసీవ్ చేసుకుంటాం. కానీ ఇలా మీరు పేపర్తో బై హ్యాండ్ ఇచ్చిన సంబంధించి కూడా అవి ధృవీకరించలేమంటూ కూడా జైలు ఉన్నతాధికారులు ప్రసారానికైతే అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదుల దృష్టికి తీసుకునే నేపథ్యంలో కూడా పూర్తిగా ఆ ప్రాసెస్ పూర్తవ్వాలి. పూర్తయిన తర్వాత ఆన్లైన్లో ఆర్డర్ కాపీ కూడా ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాసెస్ జరగడానికి మరొక హాఫ్ అవర్ నుంచి 1 అవర్ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఆ ప్రొసీజర్ నుంచి ఇక్కడ పూచికత్తుకు సంబంధించి కూడా
జైలు ఉన్నతాధికారులు కొంత పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది, పూచికత్తు తీసుకోవాల్సి ఉంటుంది, న్యాయవాదుల సంతకాలు సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి మరొక గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే 11:30 తర్వాత ఆయన బయటకు వచ్చే అవకాశం అయితే మనకి కొంత తెలుస్తుంది. కాబట్టి ఇంకేమైనా ఆలస్యం జరిగితే మాత్రం చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అభిమానులంతా కూడా ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద నుంచి అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత చిక్కడపల్లి జైల్లో ఆయన్ని విచారించడం, ఆ తర్వాత గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్ష తీసుకెళ్ళడం, ఆ తర్వాత నాపల్లి కోర్టు సంబంధించిన పరిణామాలన్నీ కూడా అభిమానులు ప్రతి చోట గమనిస్తున్నారు. కాబట్టి మరికొన్ని గంటల్లో అనూహ్యంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ చేయడంతో మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో కూడా కొంత వాళ్ళకి ఓటించే అంశం కావడం. కాబట్టి ఇంకా ఇక్కడ జైలు వద్ద ఆలస్యం కావడంతో అభిమానులంతా కూడా వేచి చూస్తున్న దృశ్యాలు మనకి చెంచల్గూడ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. బలరాం, కిరణ్, అంటే ఎప్పుడు కూడా కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ కావచ్చు, బెయిల్ కాపీలు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ప్రాసెస్ ఇంత సమయం పట్టే ఛాన్సెస్ ఉంటుందా, లేదంటే పర్టికులర్ గా కొన్ని కేసెస్ లో ఇలాంటి సందర్భాలు ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఉంటుందా? ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే బెయిల్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏ రకంగా సహజంగా ఉంటుంది, దానికి కూడా ఇంత సమయమే పట్టే అవకాశం ఉంటుందా? బలరాం, మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా చాలా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. కేవలం ఆ హైకోర్టు జడ్జి ఇచ్చే ఆదేశాల మేరకు ఆ రోజు మాత్రమే రిలీజ్ చేయాలని కూడా ఒక లైన్ ఉంటుంది. కాబట్టి ఆ లైన్ ప్రకారం, ఎందుకంటే ఇలాంటి మధ్యంతర బెయిల్లో ఎప్పుడైతే బెయిల్ శాంక్షన్ చేశారో ఆ రోజే దీనికి సంబంధించి కూడా ప్రతి నిందితుడు కావచ్చు, అవతల వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇది దేశంలోనే ఒక రెండవ మనం మధ్యంతర బెయిల్కి సంబంధించిన ప్రాసెస్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే సాధారణంగా రాజకీయ ఖైదీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర సంబంధించి చూసుకుంటే కూడా ప్రాసెస్ 6 గంటల తర్వాత కూడా ఇటు జైలు సంబంధించిన ఉన్నతాధికారులు ఎలాంటి మధ్యంతర బెయిల్ స్వీకరించరు, దాని మీద ఎలాంటి ప్రొసెస్ జరగదు. కానీ కొంత దీన్ని ప్రత్యేకంగా తీసుకున్నారు. పాన్ ఇండియాలో, దేశంలోనే పాన్ ఇండియా లెవెల్లో స్థాయి ఒక హీరో కాబట్టి దీనికి సంబంధించి కోర్టు జడ్జి మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు కూడా ఈ రోజు ఈ ప్రాసెస్ సంబంధించి కూడా పూర్తి చేయాలంటూ కూడా అందులో మెన్షన్ చేసినట్టు కాబట్టి దీనికి సంబంధించి ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో మాత్రం అల్లు అర్జున్ అరెస్టు, మధ్యంతర బెయిల్ సంబంధించిన చూసుకుంటే కూడా కొంత లీగల్ గా దీనికి సంబంధించి హైకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడం, అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు ఒక పేపర్ ని మాన్యువల్ గా తీసుకొచ్చారు కదా, దానికి సంబంధించి ఎలాంటి సీల్ అంటే హైకోర్టు సంబంధించిన సీల్ లేకపోవడం, కొంత దానికి ప్రాసెస్ కరెక్ట్ లేకపోవడంతో కూడా జాప్యం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ మధ్యంతర బెయిల్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసేందుకు ఇప్పటికే హైకోర్టులో ఒక టీం కూడా పనిచేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి మరికొన్ని గంటలలో ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత కూడా అది ఆన్లైన్ లో వచ్చే అవకాశం ఉంది కదా, ఆ తర్వాత ఇక్కడ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత ఈ రోజుకే అల్లు అర్జున్ ని విడుదల చేసే అవకాశాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.